వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా అమలాపురం వి అగ్రహారం శరవణభవ జ్యోతిష్యాలయ ప్రముఖ జ్యోతిష్యులు లక్ష్మీ సుందర శర్మ గారిచే పంచాంగ శ్రవణం. శివాయ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనేవతి ధీనామ విత్రీయవతు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శివాయ గురువే నమః. లక్ష్మీ గణపతికి, పరమాచార్యులకి, శంకర భగవత్పాదులకి, సరస్వతీమాతకి సహస్రకోటి నమస్కారాలు. ఈరోజు చాలా విశిష్టమైన రోజు, చాలా పర్వదినం. కారణం ఏమిటయ్యా అంటే మన తెలుగు వారందరికీ కూడా ఉగాది చాలా విశిష్టమైనది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో 12 రాసులు అనగా ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు అనగా రాబడి ఎంత, ఖర్చు ఎంత, మనకి ఉన్నతమైనటువంటి విలువలతో ఉంటామా, అవమానకరంగా జీవితం సాగుతుందా, గ్రహాల సంచారం ఎలా ఉంది అన్నది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు పంచాంగ శ్రవణం చెప్తాను. భక్తులందరూ శ్రద్ధగా విని నేను చెప్పినట్టు చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ కథలోకి వెళ్తాం. పరాభవనామ సంవత్సరం తెలుగువారి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరం శుభాకాంక్ష. పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చదువుతాను, శ్రద్ధగా వినండి. మేషరాశి అనగా అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1 పాదము కలిపి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5 అనగా రాబడి 11 రూపాయలు, ఖర్చు 5 రూపాయలు. రాజపూజ్యం అంటే గౌరవం బయట మనకి 2, అవమానం 4. అందువల్ల కొంత అవమానం విషయంలో, రాజపూజ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పరాభవనామ సంవత్సరంలో శని ప్రభావం పోవాలి అనుకుంటే కొంత జాగ్రత్తగా ఉండడం, లేదా మందపల్లి శనీశ్వర క్షేత్రానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకుంటే ఖచ్చితమైనటువంటి మీకు ఫలితాలు కనపడుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు వృషభ రాశిలోకి వస్తుంది. దీనికి ఆదాయం 5, వ్యయం 14. ఆదాయం అనగా మనకు రావాల్సిన ఆదాయం 5 రూపాయలు వస్తే ఖర్చు 14 రూపాయలు. రాజపూజ్యం అంటే గౌరవం 5, అవమానం 4. ఈ రాశివారు, వృషభ రాశివారు కేతువుకి జపం, గురువు రాహుకి దానాలు ఇచ్చుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తదుపరి మిథున రాశి ఫలితాలు. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఇది మిథున రాశి. ఈ మిథున రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే మన్ని గౌరవించే వాళ్ళ కంటే అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు రాహుకి జపం, గురువు కేతువులకి దానాలు ఇచ్చుకుంటే కొంతవరకు మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కలిపి కర్కాటక రాశిలోకి వస్తుంది. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ కర్కాటక రాశి వారు గురుడు, రాహువు, కేతువుకి జపాలు కానీ దానాలు కానీ ఇచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశిలోకి మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము. ఇది సింహరాశి. ఈ సింహరాశి వారికి
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సింహరాశి వారికి శని కొంచెం ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మందపల్లి శనీశ్వర క్షేత్రంలో అభిషేకాలు చేయించుకున్న, మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల గుడిలో శనీశ్వరుడు అభిషేకాలు చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కలిపి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ కన్యారాశి వారికి కూడా శనీశ్వర గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. తదుపరి తులారాశి. ఈ తులారాశిలో ఏ పాదాలు, ఏ నక్షత్రాలు? చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు కలిసి ఇది తులారాశి కింద నిర్ణయించడం. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశివారు రాహుకి జపం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు వస్తాయి, చాలా మంచి జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు ఇది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాలు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఇది ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు చెప్తా. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ ధనస్సు రాశి వారు గురుడు, శని, కేతువులకి పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మంచి జీవితాన్ని ప్రారంభించగలుగుతారు. తరువాత రాశి మకర రాశి. ఈ మకర రాశికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఇది మకర రాశిలోకి వస్తుంది. ఈ మకర రాశి వారి ఆదాయ వ్యయాలు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ మకర రాశి వారు రాహుకేతువులకు జపాలు, పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశికి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కలిపి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం నుంచి రక్షించబడాలంటే ఖచ్చితంగా శని భగవానుడికి అభిషేకాలు కానీ శనీశ్వరుడికి దానాలు ఇచ్చుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశికి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు కలిసి ఇది మీనరాశిలోకి వస్తుంది. ఈ మీనరాశికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ మీనరాశి వారికి జన్మంలో శని ఉండడం వల్ల శనీశ్వరుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఖచ్చితమైనటువంటి శని భగవానుడికి పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి వివరణ అన్నీ చెప్పడం జరిగింది. మేషరాశి నుంచి మీనరాశి వరకు శని భగవానుడికని, రాహువుకని, కేతువుకని ఏ గ్రహానికి ఏ పరిహారాలు చేసుకోవాలో, ఏ రాశి వారు ఏ దాన ధర్మాలు ఇచ్చుకోవాలో ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఏ రాశి వారు నేను మీరు చెప్పినట్టు పరిహారం చేసుకోవడం వల్ల అన్ని విధాల మంచి జరిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటి అంటే ఎటువంటి దానికైనా
ఫస్ట్ కొండగా మీరు శ్రద్ధగా స్త్రీ పురుషులు అందరూ కూడా వినవలసిన విషయం. దుర్గాదేవి ద్వాదశ నామాలు, దుర్గాదేవి 32 నామాలు, ద్వాత్రిసన్మాల అని ఒకటి ఉంది. అది పారాయణ చేసుకుంటే అది సంజీవిని లాంటిది అనమాట. ఎందుకంటే అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ అన్నారు కాక, అందువల్ల అమ్మదేవి ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి దుర్గాదేవి 32 నామములు మీరు డైలీ పారాయణ చేసుకోవడం వల్ల నవగ్రహాలు ఎటువంటి చెడు ప్రభావం ఇచ్చినప్పటికీ కూడా అమ్మదయతో మీరు చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతారని మీ అందరికీ తెలియచేసుకుంటూ స్వస్తి.